Hi students, hearty welcome to Ramu Spoken English videos. My dear students, ఈ వీడియోలో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలను ఎలా అడగాలి, ఒక ఎదుటి వారిని ఎలా ప్రశ్నించాలి అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక వాక్యం, ఇచ్చినటువంటి వాక్యం అనుకుందాం. He got up from the bed at 6 o'clock to attend an interview. ఇది మనకు ఒక ఆన్సర్ అనుకుందాం. ఇది ఒక ఆన్సర్. ఇది అంటే సమాధానం ఇది రప్పించాలి అంటే మనం ఎలాంటి ప్రశ్నలు ఎలా అడగాలి, ఒక ఎదుటి వారిని మనం ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. జాగ్రత్తగా చూడండి. ముందుగా he got up తీసుకుందాం. he got up తీసుకుందాం. అతడు నిద్ర లేచాడు కదా. ఇక్కడ విద్యార్థులు గమనించాలి. హీ గాటప్ అంటే అతడు నిద్ర లేచాడు. అతడు నిద్ర లేచాడు. అతడు నిద్ర లేచాడు అనేది పాజిటివ్. దీన్ని నెగిటివ్ తీసుకుందాం. అతడు నిద్ర లేవలేదు. నెగిటివ్. ఇది లేవలేదు. అప్పుడు ఇంగ్లీష్లో ఈ గాటప్ అనేది డిడ్ నాట్ గెటప్ అవుతుంది. ఇది విద్యార్థులు గమనించాలి. హీ గాటప్ అంటే పాజిటివ్, హీ డిడ్ నాట్ గెటప్ అంటే నెగటివ్. మరి డిడ్ నాట్ గెటప్ అనేది ఎలా ఏర్పడింది అంటే ఎనీ పాస్ట్ టెన్స్ లో ఎప్పుడైనా సరే డిడ్ ఉంటుందండి. డిడ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. నెగిటివ్ లో దీన్ని మనం డివైడ్ చేయడానికి ఉపయోగిస్తాం. అప్పుడు ఏమైపోతుందంటే నెగిటివ్ చెప్పేటప్పుడు డిడ్ నాట్ గెటప్ అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? గాటప్ అంటే నిద్ర లేచాడు అని పాజిటివ్. నెగిటివ్ చెప్పేటప్పుడు అందులో ఉండేటువంటి పాస్ట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, అంటే హీ గాటప్ అన్నా ఒకటే, హీ డిడ్ గెటప్ అన్నా ఒకటే. చూడండి, ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే, సో హీ గాటప్ అన్నా ఒకటే, హీ డిడ్ గెటప్ అన్నా ఒకటే. సో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే హీ గాటప్ ఫ్రమ్ ద బెడ్ లేదా హీ గాటప్, అతను నిద్ర లేచాడు, పాజిటివ్. నెగిటివ్లో చెప్పేటప్పుడు హీ డిడ్ నాట్ గెటప్ అని చెప్తాం. డిడ్ నాట్ గెటప్. సో ఇక్కడ పాజిటివ్ నేర్చుకున్నారు, మీరు నెగిటివ్ నేర్చుకున్నట్టు. ఓకే, సో ఈ విషయంలో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అతడు నిద్ర లేచాడు, హీ గాటప్. అతను నిద్ర లేవలేదు, డిడ్ నాట్ గెటప్. ఈ విధంగా చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? విద్యార్థులు ఇక్కడ మళ్ళీ గమనించండి. హీ గాటప్ అంటే లేచాడు, నిద్ర లేచాడు. డిడ్ నాట్ గెటప్ అంటే లేవలేదు. ఇప్పుడు పాజిటివ్ చెప్పినావు, నెగిటివ్ చెప్పినావు, వెంటనే క్వశ్చన్ అడగడం నేర్చుకోవాలి. క్వశ్చన్ ఎట్లా అడగడం? క్వశ్చన్స్ రెండు రకాలు. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్, రెండవది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్, రెండవది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో ఎస్ఆర్ నో క్వశ్చన్ విషయానికి వస్తే కనుక హెల్పింగ్ వర్బ్ను ముందర వేసుకోవాలి. ఇక్కడ మనము గాటప్ అన్నప్పుడు డిడ్ ప్లస్ గెటప్ అని తెలుసుకున్నాం కదా. డిడ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట, పాస్ట్ టెన్స్. ఆ డిడ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్, దాన్ని ముందర వేసుకుంటాం. అప్పుడు డిడ్ హీ గెటప్ ఫ్రమ్ ద బెడ్ అని అడుగుతాం అనమాట. అతడు నిద్ర లేచాడా. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు దీన్ని. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా తయారవుతుంది అంటే ఒక హెల్పింగ్ వర్బ్ను ముందర పెట్టడం వల్ల, ఈ డిడ్ను ముందర వేసుకోవడం వల్ల అప్పుడు అది ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్ గా తయారవుతుంది. డిడ్ హీ గెటప్ ఫ్రమ్ ది బెడ్,
అప్పుడు నీ యొక్క ఆన్సరు ఎస్ ఆన్సర్ అయితే ఎస్ అను, నో ఆన్సర్ అయితే నో అను. ఎస్ హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్, మళ్ళీ పాజిటివ్ ఆన్సర్ చెప్తావు. ఈ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్, ఎస్ అంటే పాజిటివ్ ఆన్సర్ చెప్తావు. ఎస్ ఈ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్. ఒకవేళ లేదనుకో, నో హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, అతడు నిద్ర లేవలేదు. నో హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్. మరి నిద్ర లేవలేదు కదా, నీకంటూ ఒక ఒరిజినల్ ఆన్సర్ ఉంటది కదా, ఒరిజినల్ ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఏం చెప్తావు అంటే, అతడు నిద్ర లేవలేదు, ఈజ్ స్టిల్ స్లీపింగ్, ఈజ్ స్టిల్ స్లీపింగ్, అతడు ఇంకా నిద్రపోతున్నాడు. ఈజ్ స్టిల్ స్లీపింగ్, అతడు ఇంకా నిద్రపోతున్నాడు. సో ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ పాజిటివ్, హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ లేవలేదు నెగిటివ్. క్వశ్చన్ అడగాలి, డిడ్ ముందు వేసుకున్నాం. డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, లేచాడా? అవును, ఎస్ హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్, లేచాడు, పాజిటివ్ ఆన్సర్. నో లేవలేదు, హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, లేవలేదు, ఒరిజినల్ ఆన్సర్. హీ స్టిల్ స్లీపింగ్, అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. సో ఈ విధంగా మనము ప్రశ్నలు అడగవచ్చు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ప్రశ్నలు అడగడంలో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు. ఇందులో నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఎట్లా? ఇప్పుడు డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అనేది క్వశ్చన్ అండి. సో డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అంటే నిద్ర లేచాడా. ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ లో అడగాలనుకుంటే డిడెంట్, డిడెంట్ అంటే డిడ్ నాట్, డిడ్ నాట్ అన్నా డిడెంట్ అన్నా రెండు ఒకటే. డిడెంట్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, నిద్ర లేవలేదా, దీని అర్థము లేవలేదా. సో ఈ విధంగా ఇదంతా కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్యామిలీ అంటారు. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్యామిలీ. ఈ విధంగా మనము ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడేటువంటి ఆయుధం. సో ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా అడగాలి? హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ ఒక ఆన్సరు, ఇదింత ఆన్సర్ అనుకుందాం. హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్. దీంట్లో మనము హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ లో పాజిటివ్ అనుకోవాలి. దీన్ని నెగిటివ్ గా మార్చేటప్పుడు హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ నెగిటివ్ గా చెప్పాలి. ఏదైనా అంతే, ఫస్ట్ పాజిటివ్ చెప్పాలి, తర్వాత నెగిటివ్ చెప్పాలి, తర్వాత క్వశ్చన్ అడగడం రావాలి. క్వశ్చన్ అంటే ఏమి? హెల్పింగ్ వర్బ్ ను ముందర పెడితే, పాజిటివ్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ముందర పెడితే డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, సో అప్పుడు క్వశ్చన్ అవుతుంది. అది అర్థమైందా? దాన్నే మనం డిడెంట్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అంటే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎస్ అనాలనుకున్నావు అనుకో, హెస్ హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అను. నో హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అని నెగిటివ్ లో చెప్పుకో. ఒరిజినల్ ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి, ఈజ్ స్టిల్ స్లీపింగ్ అని చెప్పాలి. సో ఈ విధంగా మనము ఎటువంటి వాక్యంలోనైనా ఎస్ఆర్ నో క్వశ్చన్లు క్రియేట్ చేయగలగాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదంతా నేను మళ్ళీ క్లియర్ గా మీకు అర్థమవుతాడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్, అతడు నిద్ర లేచాడు. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్, అతడు నిద్ర లేచాడు, పాజిటివ్. నెగిటివ్ లో హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, అతడు నిద్ర లేవలేదు నెగిటివ్ లో. పాజిటివ్ లో హీ గాట్ అప్, నెగిటివ్ లో హీ డిడ్ నాట్ గెట్ అప్. క్వశ్చన్ అడగాలనుకో, అప్పుడు ఈ గాటప్ లో నుంచి ఈ డిడ్ ను ముందర వేసుకోవాలి. డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, అతడు నిద్ర లేచాడా. ఒకవేళ దీన్నే నెగిటివ్ గా చెప్పాలనుకుంటే డిడెంట్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్. ఈ విధంగా మీరు ప్రశ్నను అడగాలి. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, దాంట్లో కూడా మళ్ళీ నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇవి రెండిటికి. ఇప్పుడు డిడ్ హీ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అనుకో, ఎస్ ఆన్సర్ చెప్తున్నావు. ఎస్ హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్, అవును అతడు నిద్ర లేచాడు. ఓకే, లేదబ్బా, నో హీ డిడ్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, అతడు నిద్ర లేవలేదు.
హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. అతడు ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. నో ఆన్సర్ చెప్పినప్పుడు ఒక ఒరిజినల్ ఆన్సర్ కంపల్సరీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హీ స్టిల్ స్లీపింగ్. అతడు ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. సో ఈ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్యామిలీ అంటారు దీన్ని. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్యామిలీ రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్, ఎస్ఆర్ నో క్వశ్చన్, తర్వాత నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, తర్వాత ఎస్ ఆన్సరు, నో ఆన్సరు, ఒరిజినల్ ఆన్సరు. ఈ విధంగా మీరు చెప్పుకోగలగాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా రావాలి. ఓకే, సో ఒక వాక్యం, ఏదైనా వాక్యం ఇవన్నీ ఈ విధంగా చేయొచ్చు. పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, ఎస్ ఆన్సర్, నో ఆన్సర్, ఒరిజినల్ ఆన్సర్, ఈ విధంగా చెప్పడం రావాలి. ఇదంతా కూడా ఎస్ఆర్ నో ఫ్యామిలీ అంటారు. ఎస్ఆర్ నో ఫ్యామిలీ. ఎస్ఆర్ నో క్వశ్చన్ పుట్టాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్ క్రియేట్ చేయాలి అంటే కనుక మనము హెల్పింగ్ వర్బ్ను ముందర తీసుకొని పెట్టాలి. ఇట్లా హెల్పింగ్ వర్బ్, అది డూ కావచ్చు, డస్ కావచ్చు, డిడ్ కావచ్చు, అవన్నీ కూడా వాక్యం బట్టి మనమే అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇదంతా కూడా ముందుగా అర్థం చేసుకోండి. ఇది అయిన తర్వాత WH క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో ఇదంతా కూడా బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి WH క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అని ఉంది ఇక్కడ. హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అట్ 6 o'clock టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం హెల్పింగ్ వర్బ్ మాత్రమే, అంటే ఒక వర్బును మాత్రమే చూస్తాం. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్ అంటే వర్బులో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లస్ గెటప్. అప్పుడు డిడ్ మాత్రమే ముందు వేసుకొని ఎస్ఆర్ నో క్వశ్చన్ క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ వర్క్ మాత్రమే. WH క్వశ్చన్ అంటే అర్థమేమి? డబ్ల్యూతో ప్రారంభించేవి, హెచ్తో ప్రారంభించే ప్రశ్నలు అని అర్థం. అర్థమైందా? సో WH క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా అడగాలి, ఎలా మనము ఒక సెంటెన్స్ లో మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అని ఉంది. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అట్ 6 o'clock టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఈ విధంగా ఫస్ట్ కటింగ్స్ చేసుకోవాలి. హీ గాట్ అప్ ఎక్కడి నుండి? ఫ్రమ్ ద బెడ్. ఎన్ని గంటలకి? అట్ 6 o'clock. ఏ దానికి? పర్పస్ ఏమి? టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఈ విధంగా సో ఇక్కడ చూడండి, హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అట్ 6 o'clock టు అటెండ్ అన్ మీల్. మనకు ఛాన్సెస్ ఉండేవి. ఓకే, ఛాన్సెస్ ఉండేవి 1, 2, 3, 4 రకాలుగా మనకు ఛాన్సెస్ ఉన్నాయి కదా ప్రశ్నలు అడగడానికి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎలా ప్రశ్నించాలి అనేది జాగ్రత్తగా చూడండి. నంబర్ 1, ముందుగా హీ గాట్ అప్ తీసుకుందాం. అతడు నిద్ర లేచాడు. ఇక్కడ అతడు నిద్ర లేచాడు కదా. ఇక్కడ 2 ముక్కలు చేసుకుందాం. దీన్ని 2 ముక్కలు చేసుకుందాం. 1వ ముక్క, 2వ ముక్క. ఇప్పుడు అతడు నిద్ర, ఎవరు? హూ. ఎవరు నిద్ర లేచింది? హూ గాట్ అప్ లేదా హూ డిడ్ గెట్ అప్. ఈ విధంగా 2 రకాలుగా ప్రశ్నించవచ్చు. హూ గాట్ అప్ అనొచ్చు లేదా హూ డిడ్ గెట్ అప్ అనొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాట్ అప్. ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాట్ అప్. అర్థమైంది ఇప్పుడు? సో దీన్ని సబ్జెక్ట్ క్వశ్చన్ అంటారు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? హీ. కాబట్టి సబ్జెక్ట్ క్వశ్చన్ లో హీ రావాలంటే మనము ఇక్కడ హూ అనేటువంటి ప్రశ్నను వాడతాం. సో మనము ఒక సబ్జెక్ట్ ను బయటికి రాగాలంటే ఇక్కడ వాడినటువంటి ప్రశ్న ఏంటి? హూ గాట్ అప్ లేదా హూ డిడ్ గెట్ అప్. ఇది నంబర్ 1 క్వశ్చన్. ఓకేనా? హూ గాట్ అప్ ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాట్ అప్ అని వస్తుంది. ఇది 1వ ప్రశ్న. హీ మీద ఒక ప్రశ్న. అర్థమైందా? సో హీ మీద ఒక ప్రశ్న. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. హీ అయిపోయింది కదా. హీ అయిపోయింది. ఇప్పుడు గాట్ అప్ తీసుకుందాం. అంటే నిద్ర లేచాడు అంటే ఏదో ఒక పని చేశాడు. ఏదో పని చేశాడు. ఆ పని ఏమో తెలుసుకోవాలి. అప్పుడు ఏమని అడుగుతాం? అతడు ఏమి చేశాడు? అతడు ఏమి చేశాడు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే అతడు నిద్ర లేచాడు. సో అతడు ఏమి చేశాడు? వాట్ డిడ్ హీ డూ. అతడు ఏమి చేశాడు? వాట్ డిడ్ హీ డూ. అతడు నిద్ర లేచాడు. హీ గాట్ అప్.
సో ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? ఒక పని ఏం చేశాడు అన్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? గాటప్, వర్బ్ వచ్చింది. సో వర్బ్కి ఎప్పుడైనా కానీ మనము డూ క్వశ్చన్ అంటాం. డూ క్వశ్చన్ అంటే ఏం చేశాడు? డూ అంటే చేయుట, ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ? వాట్ డిడ్ హీ డూ? వాట్ డిడ్ హీ డూ? అతడు ఏం చేశాడు? హీ గాటప్, ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? గాటప్. హీ గాటప్. హీ గాటప్ అంటే అతడు నిద్ర లేచాడు. అతడు నిద్ర లేచాడు. వాట్ డిడ్ హీ డూ? అతడు ఏం చేశాడు? నిద్ర లేచాడు. సో ఈ విధంగా రెండవ క్వశ్చన్, ఫస్ట్దేమో హూ గాటప్, రెండవదేమో వాట్ డిడ్ హీ డూ? హీ గాటప్. సో హీ అంటే ఒక క్వశ్చన్ వచ్చింది, గాటప్ అంటే ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ ద బెడ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మూడవ ప్రశ్న ఏమి? ఫ్రమ్ ద బెడ్. ఫ్రమ్ ద బెడ్ అంటే ఏమి? పరుపు నుండి, అంటే పడుకొని, అంటే అట్లా పరుపు నుండి లేచాడు కదా. ఇప్పుడు చెప్పండి, పరుపు నుండి అంటే ఏమి? ఫ్రమ్ ద బెడ్. ఫ్రమ్ ద బెడ్. ఇప్పుడు సాధ్యంగా మనం ప్రశ్నించేది ఏం ప్రశ్నిస్తామంటే ఎక్కడి నుండి లేచాడు? ఫ్రమ్ వేర్. ఎక్కడి నుండి అంటే ఫ్రమ్ వేర్. ఫ్రమ్ వేర్. ఇక్కడ హీ గాటప్ అని అడగాలి. క్వశ్చన్ ఎట్లా అడుగుతాము? ఫ్రమ్ వేర్ హీ గాటప్. సో మూడవ ప్రశ్న ఏమి? ఫ్రమ్ వేర్ హీ గాటప్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఫ్రమ్ ద బెడ్. ఫ్రమ్ వేర్ హీ గాటప్? ఫ్రమ్ ద బెడ్. ఫ్రమ్ ద బెడ్. అతడు నిద్ర నుంచి లేచాడు. హీ గాటప్ ఫ్రమ్ ద బెడ్. ఎక్కడి నుంచి లేచాడు? ఫ్రమ్ ద బెడ్. సో మూడో క్వశ్చన్ ఏమి? ఫ్రమ్ వేర్ డిడ్, ఇట్లా కూడా అడగవచ్చు. ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెటప్ అని కూడా అడగవచ్చు, లేదా డైరెక్ట్ గా హీ గాటప్ అనొచ్చు. డిడ్ హీ గెటప్ అని అడగవచ్చు, లేదా హీ గాటప్. కానీ ఇదే బాగుంటది, డిడ్ హీ గెటప్ అని అడగండి. ఓకే, ఆన్సర్ చెప్పేవాడు హీ గాటప్ ఫ్రమ్ ద బెడ్ అని అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెటప్, అతడు ఎక్కడి నుంచి లేచాడు? మూడవ ప్రశ్న. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాటప్ ఫ్రమ్ ద బెడ్. ఈ విధంగా వస్తుంది. హీ గాటప్ ఫ్రమ్ ద బెడ్, అతడు నిద్ర నుంచి లేచాడు. మూడవ ప్రశ్న. సో ఇంతవరకు క్వశ్చన్స్ అయిపోయినాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి? హూ డిడ్ గెటప్, ఎవరు లేచారు? ఆన్సర్ ఏమొచ్చింది? హీ. ఇది మొదటిది. రెండవదేమి? వాట్ డిడ్ హీ డూ, అతడు ఏం చేశాడు? ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? గాటప్ అని వచ్చింది. సో ఇది ఒకటవ ప్రశ్న, ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏమొచ్చింది? ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెటప్, అతడు ఎక్కడి నుంచి నిద్ర లేచాడు? అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? హీ గాటప్ ఫ్రమ్ ది బెడ్, అతడు నిద్ర నుంచి లేచాడు. ఇట్లా మూడు రకాల ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ ద బెడ్ వరకు అయిపోయింది కదా. అట్ 6 o'clock టైం. ఇది అట్ 6 o'clock అనేది ఒక టైం. టైం కోసము వెన్ అని అడగాలి. మళ్ళీ అదే వెన్ డిడ్ హీ గెటప్, ఇదే వస్తుంటది. హీ గెటప్ అని వస్తుంటది. వెన్ డిడ్ హీ గెటప్, అతడు ఎప్పుడు నిద్ర లేచాడు? వెన్ డిడ్ హీ గెటప్, అతడు ఎప్పుడు నిద్ర లేచాడు? ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాటప్ అట్ 6 o'clock. అతడు 6 గంటలకు నిద్ర లేచాడు. హీ గాటప్ అట్ 6 o'clock. ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఇది ఎన్నో క్వశ్చన్? నాలుగవ క్వశ్చన్. వెన్ డిడ్ హీ గెటప్, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? హీ గాటప్ అట్ 6 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టు అటెండ్ యాన్ ఇంటర్వ్యూ అని ఉంది. ఐదో క్వశ్చన్. ఇప్పుడు ఐదో క్వశ్చన్ ఎట్లా అడగాలి? టు అటెండ్ యాన్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకు, ఇది ఒకటే తీసుకొని చెప్పిస్తాను. ఇంటర్వ్యూకు హాజరవ్వడానికి కదా, ఇంటర్వ్యూకు అని ఉంది. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి. దీనికి ప్రశ్నించడం ఏమంటాము? ఎందుకు అంటాం. ఎందుకు అంటే అతడు ఉదయమే నిద్ర లేచాడు. ఎందుకు? టు అటెండ్ యాన్ ఇంటర్వ్యూ. అప్పుడు ఏమని అడగాలంటే వై డిడ్ హీ గెటప్ ఎర్లీ మార్నింగ్, లేదా అట్ 6 o'clock. వై డిడ్ హీ గెటప్ అనండి చాలు. అట్ 6 o'clock, ఫ్రమ్ ద బెడ్ అట్ 6 o'clock అంటే 6 గంటలకే ఎందుకు నిద్ర లేచాడు
అది క్వశ్చన్ ఇక్కడ. వై డిడ్ హీ గెట్ అప్ అట్ 6 o'clock? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే హీ గాట్ అప్ అట్ 6 o'clock టు అటెండ్ an ఇంటర్వ్యూ. అతడు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి కోసం ఉదయాన్నే నిద్ర లేచిండు. సో ఒక పెద్ద వాక్యాన్ని తీసుకొని ఇంగ్లీష్లో ఎలా మనము క్వశ్చన్స్ అడగడమో నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా చాలా సులభం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, హీ మీద క్వశ్చన్ రావాలంటే హూ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్ లేదా హూ డిడ్ గెట్ అప్, హీ ఆన్సర్ వస్తుంది. అప్పుడు హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్. సరే, గాట్ అప్ మీద క్వశ్చన్ రావాలంటే కనుక వాట్ డిడ్ హీ డూ, అతడు ఏం చేశాడు? హీ గాట్ అప్ ఫ్రమ్ ది బెడ్. సో రెండవ ప్రశ్న, ఒకటవ ప్రశ్న. అలాగే ఫ్రమ్ ది బెడ్ అని రావాలి. ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెట్ అప్, మూడవది. ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెట్ అప్ అంటే ఫ్రమ్ ద బెడ్ అని ఆన్సర్ వస్తుంది. వెన్ డిడ్ హీ గెట్ అప్, వెన్ డిడ్ హీ గెట్ అప్, అతడు ఎప్పుడు నిద్ర లేచాడు? అట్ 6 o'clock. ఈ విధంగా టైం మీద వెన్ డిడ్ హీ గెట్ అప్ అనేది 4వ క్వశ్చన్ గా వస్తుంది. 5వ క్వశ్చన్, టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. అటెండ్ అంటే ఇంటర్వ్యూకు హాజరు కావడానికి కోసం అతడు నిద్ర లేచిండు, తొందరగా 6 గంటలకే నిద్ర లేచిండు. ఆ విధంగా. సో ఈ విధంగా మనము 5 క్వశ్చన్స్, ప్రశ్నలను పుట్టించగలుగుతాం ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో మీరు కూడా ఇదే మాదిరిగా ఇప్పుడు చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకొని చక్కగా ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే అద్భుతంగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి వీడియోలు మీరు మాకు బాగున్నాయి అని కామెంట్లు చేయడం లేదా లైక్లు కొట్టడం, ఇంకా మాకు సపోర్ట్ చేయడం, సార్ ఇంకా బాగున్నాయి ఇలాంటివి ఇంకా చేయండి అని మీరు చెప్పే కామెంట్లు, మీరు ఇచ్చే లైక్లు బట్టి నేను ఇట్లాంటివి ఇంకా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది కేవలం ఇలా ఉంటుంది, ఇలా నేర్పించాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వీడియో చేశాను. ఇది మీకు నచ్చితే గనక లైక్లు కొట్టండి, షేర్ చేయండి. బాగుందో బాగాలేదో కామెంట్ రూపకంగా తెలియజేయండి. మేము ఇంకా ఇట్లాంటి వీడియోలు తయారు చేయడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.